Friends, finally Agra. Friends, finally Agra చేరుకున్నాము. చూడండి. ఫ్రెండ్స్, మేము ఆగ్రాలో అయితే తాజ్మహల్ దగ్గరే ఉన్న హోమ్ స్టే హోటల్లో అయితే మేము తీసుకున్నాము రూమ్స్. ఇక్కడ అన్ని కూడా ఇవే ఉంటాయి అన్నమాట హోమ్ స్టేకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము హోటల్లో స్విమ్మింగ్ చేయబోతున్నాం. చూడండి స్విమ్మింగ్ పూల్. ఫ్రెండ్స్, ఈ హోటల్ వచ్చేసి తాజ్ హవేలీ హోటల్ ఇన్ ఆగ్రా. ఫ్రెండ్స్, మేము ఈ ట్రిప్ లో అయితే స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటల్ అయితే బుక్ చేసుకోవాలని మా కోరిక అనమాట. ఫైనల్లీ అది ఆగ్రాలో అయితే మనకి నెరవేరిపోయింది అనమాట. ఫుల్ హ్యాపీ ఉన్నాం, మేము ఫుల్ ఎంజాయ్ చేసాం స్విమ్మింగ్ పూల్ లో అయితే. మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మేము 1 అవర్ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము. సూపర్గా ఎంజాయ్ చేసాము. ఆగ్రాలో తాజ్మహల్ దగ్గరలోనే హోటల్ అయితే ఉందన్నమాట. మేము డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాము. హైదరాబాదీ టేస్ట్ ఎట్లుంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉందన్నమాట. మీరు కంపల్సరీ అయితే విజిట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తాజ్మహల్ వెళ్ళే రూటు. చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మేము ఆగ్రాలో స్టే చేసిన హోటల్ అయితే ఇదే. తాజ్మహల్ కి వెళ్లే రూట్ లో అయితే ఎక్కువ గుర్రపు బండ్లు అయితే మనకి కనిపిస్తాయి. మేమైతే ఇప్పుడు మీరు చూస్తున్నది తాజ్మహల్ కి వెళ్లే దారి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే తాజ్మహల్కి అయితే దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ అయితే ఉందన్నమాట. మాకు వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయని అయితే తెలియదు, అందుకనే మేము వాక్ వేలో వెళ్తున్నాము. వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, మనం కూడా వెళ్ళొచ్చు. మేము ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే బయలుదేరాము. ఇదంతా కూడా తాజ్మహల్కి వెళ్లే రూట్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట మనకైతే. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఇదే అనమాట బస్సు. దాంట్లో మనం ట్రావెల్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. అటు సైడ్ వెళ్తుంది కదా బస్సు, అట్లయితే ఉంటుంది అనమాట. మేము రిటర్న్ లో అయితే మినీ వెహికల్ అయితే ఎక్కాము. పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము తాజ్మహల్ లో టికెట్స్ కొన్నాము. ఇది తీసుకుంటే ఎక్కడైనా తిరగొచ్చు, మనం పైకి ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. 50 రూపీస్ ఉంటుంది, 250 రూపీస్ ఉంటుంది. చూడండి
250 250 తీసుకుంటే ऊपर से जाने के लिए బైక్ కూడా వెళ్ళొచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత అయితే మేమైతే చెక్కింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. తాజ్ మహల్ మన కింద తిరగడానికి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ పైకి అంతా తిరగడం, అది సమాధులు కూడా లోపలంతా చూడడానికి అయితే మనకి 250 రూపీస్ అన్నమాట ఛార్జ్ చేశారు. ఫ్రెండ్స్ తాజ్ మహల్ కి ఎంట్రన్స్ ఇదే చూడండి. ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు మనం చెక్కింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. సెక్యూరిటీ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. తాజ్ మహల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ఈ విజువల్స్ అయితే మనకి పెట్టారనమాట. ఇట్లుంది. చీర ముందెళ్ళు. టూ 2015కి చేంజ్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే మనకైతే తాజ్ మహల్ అయితే ఉండదు, ఇంకేదో కట్టారు వాళ్ళు అక్కడ. మనకు కూడా అది ఐడియా అయితే లేదనమాట. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ద్వారం దగ్గరికి వెళ్తే తాజ్ మహల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మార్నింగ్ టైంలో అయితే మీరు తప్పక విజిట్ చేయండి దీన్ని. ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చేసాం. వి ఆర్ రీచ్ తాజ్ మహల్. యాహూ! మనమైతే ప్రపంచంలో ఒక వింతైన తాజ్ మహల్కి అయితే వచ్చేసాము. దీని గురించి మాటల్లో అయితే మనం చెప్పలేము. ఇక్కడికి వచ్చి విజిట్ చేసి అది ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రమే మన పని అన్నమాట. తాజ్ మహల్ ముందు అలా నడుస్తూ ఉంటే అసలు ఆ ఫీలింగే వేరే. ఫ్రెండ్స్ తాజ్ మహల్ లోపలికి వెళ్ళాలంటే ఇదే అనమాట వే. మనకి చెప్పులు అయితే ఎలో లేదనమాట. బయట మనకి కవర్ ఇస్తారనమాట, దానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అవి వేసుకొనే మనం లోపలికి ఎంటర్ అవ్వాలి.
ఇప్పుడు మీరు చూస్తున్నది షాజహాన్ ముంతాజ్ సమాధులు.